అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ప్రపంచవ్యాప్తంగా కార్మికులందరూ జరుపుకునే పండుగ మేడే పండుగ. అందుకే ఈరోజు కరీంనగర్ నగరంలో మా కార్మిక సోదరులందరూ కూడా ఒక పండుగ వాతావరణంలో మేడే కార్యక్రమం నిర్వహించుకుంటున్నారు. ఈ పండుగ నిర్వహించుకుంటున్నారు. మీ అందరూ శుభాకాంక్షలు. అందుకే టీఆర్ఎస్ పార్టీ బడుగు బలహీన వర్గాల పక్షాన, కార్మికుల పక్షాన పనిచేసింది కాబట్టి, తెలంగాణ రాష్ట్రం ఏర్పాటులో కూడా ముఖ్య బుద్ధి వచ్చిన కార్మికులు కాబట్టి రేపు రాబోయే కాలంలో కూడా తప్పక కార్మికుల శ్రేష్ఠ దృష్ట్యా టీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు మళ్ళీ కూడా మీ యొక్క హక్కుల పోరాటం కోసమై మా టీఆర్ఎస్ పార్టీ ఎప్పుడు ముందుంటుందని చెప్పుకోవచ్చు. అదే రేపటి కూడా ముందుకెళ్ళండి. అందుకే మీకు అండగా మా పార్టీ వెన్నంటే ఉంటుందని చెప్పుకుంటూ మరొకసారి మీ అందరూ కూడా శుభాకాంక్షలు తెలుస్తున్నాడు. గంగుల కమలాకర్ గారు స్థానిక శాసనసభ్యులు, మేయర్, అదేవిధంగా ఇటా అశోక్ గారి నాయకత్వాన మేమందరి వివిధ కార్మిక సంఘాల దగ్గరికి వెళ్ళి మరి భారత రాష్ట్ర ట్రేడ్ యూనియన్ నాయకత్వాన జెండాలు ఆవిష్కరిస్తున్నాము. చాలా సంతోషం. కార్మికులకు ఒకటి అర్థమైపోయింది ఏంటంటే, అందరం ఐక్యంగా ఉంటేనే, పోరాటం చేస్తేనే తమ హక్కులు కాపుకోగలుగుతారు, తమ వేతనాలను పెంచుకోగలుగుతారు. ఇంతకుముందు మున్సిపల్ కార్మికుల దగ్గరికి వెళ్తే కూడా మరి కేసీఆర్ గారు ప్రభుత్వం మేడేనాడు 1000 రూపాయలు మాకు పెంచిందన్నారు. ఇంకొక హక్కులు మాకు ఇంకా పెంచాలని చెప్పి కూడా అడిగినారు. మరి మేడే నాడు తమ హక్కుల కోసం కొట్లాడేది మరి ఈ శుభదినాన మీ నిర్ణయాలు తీసుకోవడానికి మీకు అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. నమస్తే అండి. ఇది వ్యాపారం గురించి కాదు, ఓటు గురించి. ఎన్నికల్లో ఓటు వేయడం మన హక్కు మాత్రమే కాదు, కర్తవ్యం. ఎంతో మంది మహా నేతలు శ్రమించి ప్రాణత్యాగం చేసి ఈ అవకాశాన్ని మనకిప్పించారు. అందరూ ఓటు వేద్దాం. ఎందుకంటే ఓటు హక్కు ఊరికే రాదు. నా ఓటు ఎవరికో తెలుసా? అది సీక్రెట్ అండి.